ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ తేదీ 2వ నెల 25వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. ఈ యొక్క మంచి దినం ఇది. ఈ దినంలో ప్రియులారా, ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉండి ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చినట్లుగా మన ప్రభువును ప్రార్థించము. దేవుడి దినాన్ని మంచిగా చేయాలి. నీకు చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రియులారా. అది మొదలైపోయినాయి. మానవుల్లో శాంతి సమాధానం లేవు. స్వార్థం పెరిగిపోయింది. కేవలము కేవలము ఎలాగూ మానవుడు తయారైపోయినాడంటే, మన నెల్లూరులో ఒక హత్య జరిగింది. ఆ హత్య ఇద్దరు, ఒక అతన్ని ఎందుకు చేశారు? గంజాయి ప్యాకెట్ ఇవ్వలేదని అతన్ని హత్య చేశారు. అంటే సాతానుగాడు ఈ లోక సంబంధమైన వ్యసనాలకు బిడ్డలను గురి చేసి వాళ్ళని మరణం ద్వారా నరకానికి తీసుకుపోతా ఉన్నాడు. కావున భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నాడు సాతానుగాడు. ఎందుకు అంటే వాడి కాలం దగ్గర పడింది. నేను చాలాసార్లు చెప్తా, వాడి కాలం దగ్గర పడింది. వీళ్ళారా ఇలాంటి పరిస్థితులే దావీదయ్యకు చుట్టుముట్టే ఆ దినాల్లో. ఆయన అనేక మంది శత్రువులు ఉన్నారు. వారందరినీ గెలిచిన తర్వాత తన మామ అయిన సౌలును ఆయన శోధిస్తున్నాడు. ఆయన సంపాలని చూస్తున్నాడు. అనేక మార్లు ఈట్లేశాడు. ఆ పరిస్థితుల నుండి తను రక్షించిన తర్వాత ఒక సంకీర్తన పాడతాడు ఆయన. 18వ సంకీర్తన చదవండి. కీర్తనలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా ప్రాణము, నా కోట, నన్ను రక్షించువాడు. నా రక్షణ శృంగము, నా కేడెము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. అబ్బా! ఎందుకంటే ఇన్ని గొప్ప మాటలతో దేవుని స్తుతిస్తున్నాడు అంటే, స్వయాన అనుభవించాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఆ పైన పుట్నోట్లో రాసింది చూడండి. అనేక మంది శత్రువులు, అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ సంకీర్తన పాడుతూ ఉన్నాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడని. ప్రియులారా, మనల్ని కూడా మన ప్రభువు అనేక మంది శత్రువుల నుండి తప్పిస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. ఒక దినము వెంబడి దినము గడిచిపోతుంది అంటే, మనం క్షేమకరంగా ఉన్నాము అంటే అది దేవుని ఉచితమైన కృప. అనేక మంది శత్రువులను ఆయన తప్పిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ శృంగంగా ఉన్నాడు నీకు. ఆయన కేడంగా ఉన్నాడు. ఆయనే నీకు ఉన్నత దుర్గంగా ఉన్నాడు. దావీదయ్యను ఏ విధంగా కాపాడాడో, ఆ విధంగా రాబో దినాలన్నిటిలో ఆ దేవదేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ సంఘాన్ని కాపాడతాడు. ఎప్పుడు? దావీదయ్యలాగా నువ్వు దేవుని స్తుతించాలా. ఒకటండి, ఆయన్ని నువ్వు శైలంగా చేసుకోవాలా, కోటగా చేసుకోవాలా. నన్ను రక్షించే వాడే అని ఆయన మీద ఆధారపడాల.
అందుకే అంటాడు భక్తుడు, ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకొనుట నేర్పయ్యా. ఏమండి, ఆదుకునే యేసయ్యను ఆనుకోవాలి మనం. ఆయన పైన ఆనుకొని అరణ్య మార్గములో ఆయన పైన ఆనుకొని జీవించాలి. అది నేర్చుకోవాలి. ఆయన ఆదుకునేవాడు. ఈ అరణ్య యాత్రలో మనకు తోడుగా ఉండేవాడు. దావీదుకి తెలుసు, దేవుని ఆనుకోవడం తెలుసు. దేవుని పైన దేవుడే దేవుడినే దుర్గంగాను, శైలంగాను, కోటగాను, ఆయన్ని రక్షించేవాడుగాను, ప్రభువును ఆయన కాపరిగా పెట్టుకోవడం తెలుసు. అందుకంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. కావున ప్రియులారా, దినాలు అందరికీ చెడ్డవి కావచ్చు గాని, దేవా నాకు మంచిగా చేయి. లోక సంబంధికులకు దినాలు చెడ్డవిగానే ఉంటాయి. ఇప్పుడు 7 వారాలున్నాయి. ఈ వారాల్లో ఒకటి మంచి రోజు, ఒకటి చెడ్డ రోజు, ఒకటి యమగండం, ఆ గండం, ఈ గండం అనని తిథులు, లగ్నాలు చెప్తూ ఉంటారు. లేవు అనుకోకాకండి. ఉన్నాయి, గండాలున్నాయి. బైబిల్‌లో కూడా ఉన్నాయిగా. ఉదయకాలమందు ఒక గండం, మధ్యాహ్నమందు ఒక గండం, సాయంకాల సమయంలో ఒక గండం. గండాలు లేవు అనుకోవద్దు. వాళ్ళు చెప్పేవి తప్పు అనుకోవద్దు. దేవుని గ్రంథం కూడా చెప్తుంది. అయితే అవన్నీ శుభకరంగా మారాలి. ఆ గండాలని తప్పించబడాలంటే దేవుణ్ణి నువ్వు కోటగా చేసుకోవాలి, శైలంగా చేసుకోవాలి, రక్షణ శృంగంగా చేసుకోవాలి. అప్పుడు ఈ కార్యాల నుండి నువ్వు తప్పించబడతావు. అప్పుడు ఏం చేయాలి? ఆయనపై ఆనుకోవాలి. ఆయనపై ఆధారం కావాలి. నా ఆధారమా, నా కోట, నా కొండ, నా శృంగమా, నీవే నా ప్రభువా అని దేవుని పైన ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ప్రియులారా, ఆ దేవుని పైన ఆధారపడి జీవించడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రభు పైన ఆధారపడతామో, మన జీవితంలో అనేక ఆశీర్వాదకరమైన సంగతులు దేవుడు చేస్తాడు. ఈ అరణ్య మార్గంలో కార్యం చేయాలి ప్రభువా నీవు. కార్యం చేయాలి. నీపై ఆనుకొని నేను జీవిస్తూ ఉన్నాను. నా ఆధారము నీవే, నా కోట నీవే, నా కొండ నీవే ప్రభువా. నీవే కావాలేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నాకింకెవరు లేరు అని ప్రభువు పైన ఆధారపడి ఆయనతో జీవించముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లల ప్రార్థించమనండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.